ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంలా మారాలి. ఒక్కొక్క కాంగ్రెస్ కర్త ఒక్కొక్క సైనికుడిగా కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంలా మారాలి. రానున్న 70 రోజుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాన్ వేసుకోండి. నేను ఎన్ని ఇళ్లకు వెళ్ళగలను, ఎన్ని తలుపులు తట్టగలను, ఎన్ని గడపలు తొక్కగలను, ఎంతమంది హృదయాలను మార్చగలను, ఎన్ని సంఘాలను కలవగలను, ఎంతమందికి ఈ విషయం చెప్పగలను. మనకు ప్రత్యేక హోదా వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది, మనకు పోలవరం వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది, మనకు రాజధాని వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. కానీ ఇవన్నీ జరగాలి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. మిగతా పార్టీలన్నీ బీజేపీకి బానిసలు, రాజశేఖర్ రెడ్డి గారు, ఇంతమంది ముస్లింస్ ఉన్నారు ఇక్కడ. రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చాడు ముస్లింలకు. రాజశేఖర్ రెడ్డి గారు అసలు రాజశేఖర్ రెడ్డి గారు మనసే అయితే 7% ఇవ్వాలనుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. అయినా నా సుప్రీం కోర్టుకు వెళ్లి 4% అయినా సాధించాడు. ఈరోజు ముస్లింలకైనా క్రైస్తవులకైనా బీజేపీ ప్రభుత్వంలో భద్రత లేదు. ఎస్సీల మీద దాడులైతే భయంకరంగా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితులన్నీ మారాలి అంటే బీజేపీని అధికారంలోనికి దించాలి. ఈ పరిస్థితులు మారాలి అంటే బీజేపీకి బానిసలుగా ఉన్న పార్టీలను కూడా అధికారంలో నుంచి దించాల్సి ఉంటుంది. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే పార్టీ. అందుకే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల కోసం కొట్లాడేందుకే ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్, నా పుట్టినిల్లు అయిన ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టింది. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు మేము కొట్లాడతాం, పోలవరం ప్రాజెక్ట్ వచ్చేంత వరకు మేము కొట్లాడతాం, బ్రహ్మాండమైన రాజధాని వచ్చేంత వరకు మేము కొట్లాడతాం, మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేంత వరకు మనం కొట్లాడతాం. మన రైతులకు రుణమాఫీ కావాలి, వ్యవసాయం పండుగ కావాలి, ప్రతి వర్గము బాగుపడాలి. ఇదే రాజన్న రాజ్యం, ఇదే ఇందిరమ్మ రాజ్యం. ఇవన్నీ సాధించాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని చెప్పాలి. మళ్ళీ చెప్తున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంలా మారాలి. ఈ 70 రోజులు గట్టిగా పనిచేయండి. బూత్ లెవెల్లో కూడా మన కమిటీలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కరు కష్టపడి పని చేస్తారని రాజశేఖర్ రెడ్డి బిడ్డ సంపూర్ణంగా విశ్వసిస్తుంది.